హాయ్ అండి, బిఎస్ఎస్ రుచులు హ్యాప్స్ అండ్ డిలైట్స్కి స్వాగతం అండి. ఇప్పుడు నేను ఆనపకాయ టమోటా కర్రీ వండి చూపిస్తానండి. ఇదిగోండి, ఒక చిన్న సైజు ఆనపకాయలో ఒక సగం ముక్కని ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. ఒక చిన్న ఉల్లిపాయ అండి, ఎక్కువ వేస్తే ఉల్లిపాయలు తీపి వచ్చేస్తుందండి. అసలే ఇది చప్పగా ఉంటుంది కదా, ఇంకా ఎక్కువ వేస్తే ఉల్లిపాయలు ఒక చిన్న సైజు, ఇంత చిన్న సైజు ఉల్లిపాయని ఇలా ముక్కలు చేసి పచ్చిమిరపకాయలు 2 కట్ చేసి పెట్టుకున్నానండి. ఇదిగోండి, కరివేపాకు కూడా కడిగి క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఒక చిన్న సైజు, ఒక మీడియం సైజు టమాటాలు 2 ఇలా ముక్కలు చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దామండి. తిరగమా సామాన్లు చూపిస్తాను, మీకు ప్రాసెస్లో చూపిస్తానండి. స్టవ్ వెలిగించానండి. దీన్ని కుక్కర్లో వండుకుందామండి. సొరకాయ ముక్కలు కుక్కర్లో ఉడికితేనే బాగుంటాయండి. ఆయిల్ వేసుకుందామండి. కొత్తిమీర కూడా వేస్తే బాగుంటుందండి. కొత్తిమీర నా దగ్గర ఇప్పుడు అవైలబుల్గా లేదండి. ఆయిల్ కొంచెం తక్కువే పడుతుందండి, దీనికి ఎక్కువ ఆయిల్ అక్కర్లేదు. కొంచెం ఆయిల్ వేసానండి. ఇప్పుడు తిరగమా సామాన్లు వేసుకుందామండి. ఒక హాఫ్ చెంచా ఆవాలు, ఒక హాఫ్ చెంచా జీలకర్ర, ఒక హాఫ్ చెంచా పచ్చిశనగపప్పు, ఒక హాఫ్ చెంచా మినపప్పు, ఒక 3 ఎండుమిరపకాయలు, కుక్కర్లో అయితేనే బాగా వస్తుందండి. ఇది కుక్కర్లో ఉడికితేనే బాగుంటుందండి. కొంచెం ఇంగు వేసుకుందామండి. అసలు అన్నిటికంటే ప్రధానమైన ఇంగ్రీడియంట్ ఇంగువేనండి. ఇంగుకి ఇస్తారండి చిన్న స్పూను, ఆ స్పూన్ వేసాను. ఇంగు డబ్బాలో చిన్న స్పూన్ ఉంటుందండి, ఆ స్పూన్ వేసాను. ఒక 2 విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టుకుంటే సరిపోతుందండి. చాలా బాగుంటుందండి కూర. దీంట్లో నువ్వుల పొడి కూడా వేస్తారండి, ఇంకోసారి వేసి చూపిస్తానండి. ఇప్పుడు నేను ఇది కారం వేసి వెల్లుల్లిపాయలు ఏం వేయట్లేదండి. మీకు కావాలంటే మీరు వేసుకోండి, నేను వేయట్లేదండి. ఈరోజు చాలీసా పారాయణ చేస్తున్నానండి, అందుకని వెల్లుల్లిపాయలు వేయట్లేదు నేను. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసేసుకుందామండి. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు. ఉల్లిపాయలు కూడా తినకూడదండి ఈరోజు. కొంచెం ఉల్లిపాయలు మగ్గాలండి. కొంచెం పసుపు వేసుకుందామండి. కొంచెం పసుపు, సిమ్లోనే పెట్టుకుని చేసుకోవాలండి కర్రీ, హైలో పెట్టకూడదు అసలు. ఉల్లిపాయలు కూడా సిమ్లోనే మగ్గాలండి. బ్రౌన్ కలర్ వచ్చేదాకా అక్కర్లేదండి, కొంచెం మీడియంగా వేగితే చాలండి. సొరకాయ ముక్కల్లో ఈ ఉల్లిపాయ ఉడకాలి, కానీ బ్రౌన్ రైస్ వచ్చేదాకా ఇది ఫ్రై కాదు కదండి, గ్రేవీ కర్రీ. అందుకని
బ్రౌన్ రైస్ వచ్చేదాకా అక్కర్లేదండి. కొంచెం మూత పెడదామండి. ఒక్కసారి మూత పెట్టుకుందామండి. ఒక్కసారి మూత పెడదామండి. ఇప్పుడు సొరకాయ ముక్కలు వేసుకుందామండి. టమాటా ముక్కలు, సొరకాయ ముక్కలు రెండు కలిపి వేసేద్దామండి. టమాటాలు, సొరకాయ ముక్కలు నేను చిన్నవి తరుక్కున్నానండి. మీరు ఇంకా కొంచెం పెద్దవి కావాలంటే పెద్దవి తరుక్కోండి. ఏం అవ్వదండి. కుక్కర్లో ఉడుకుతాయి కదా, ఉడికిపోతాయి. కాస్త రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుందామండి. సొరకాయలో నీళ్ళు ఉంటాయండి. కొంచెం నీళ్ళు కొంచెం తక్కువ ఉన్నట్టు అనిపిస్తుందండి. కొంచెం నీళ్ళు పోసుకుందాం తర్వాత. ముందు ఇది మగ్గాలండి. నూనెలో మగ్గాక ఉప్పు వేస్తానండి. అది కొట్టిన ఉప్పు అండి. మీ దగ్గర అయోడైజ్డ్ ఉంటే చూసుకుని వేసుకోండి. ఉప్పు ఎక్కువ పట్టదండి. కావాలంటే చూసుకుని వేసుకోవచ్చండి. మళ్ళీ టమాటాలు, సొరకాయ ముక్కలు ఈక్వల్గా మగ్గాలండి. తర్వాత మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. అప్పుడు కూర టేస్టీగా వస్తుంది. చాలా బాగుంటుందండి. నువ్వు కూడా వేస్తే ఇంకా బాగుంటుంది. సమయానికి అందుబాటులో లేదండి నువ్వు పొడి. ఒక చెంచా నువ్వు పొడి కావాలి. ఒక చెంచా కోసం ఏమి మిక్సీలో వేస్తామండి. ఇప్పుడు దీన్ని ఒక 5 మినిట్స్ మూత పెడదామండి. ఒకసారి చూద్దామండి. చూడండి, సొరకాయలో నీళ్ళు వచ్చినాయండి. అసలు జనరల్గా సొరకాయకి వాటరే ఉంటుందండి. సొరకాయలో వాటర్ వచ్చింది. ఈ వాటర్ సరిపోతుందండి మనకు కూర ఉడకటానికి. ఇది పులుసు కూర కాదు కదండి, గ్రేవీ కూర అంతే. ఈ వాటర్ సరిపోతుందండి. టమాటాలు మగ్గిపోయినాయండి. టమాటాలు చూసారా, గుజ్జులాగా వెనక్కి అడిగంటిపోయినాయి. చూసారా, టమాటాలు గుజ్జులాగా అయిపోయినాయండి టమాటాలు. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం కారం వేసుకుని ఒక 3 విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టుకుందామండి కూరని. మూత పెట్టేసి 3 విజిల్స్ వస్తే చాలు. సొరకాయ కూరకి ఎక్కువ కారం పట్టదండి. కొంచెం వేస్తున్నాను. పెద్దగా సొరకాయలో కారం ఎక్కువ పట్టదు. మా చిన్నప్పుడు ఒక్క పచ్చిమిరపకాయ, ఒక్క ఎండుమిరపకాయ గిల్లి తిరగమాతలో వేసేవారు అంతే. ఈ టమాటాలు ఇవన్నీ వేసేవాళ్ళు కాదు. నీళ్ళు తక్కువ ఉన్నాయండి. కొంచెం ఒక చుక్క నీళ్లు పోసి మనం కొంచెం నీళ్లు పోద్దామండి. కొంచెం నీళ్లు పోద్దాం. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చేదాకా మూత పెట్టుకుందామండి. 3 విజిల్స్ రావాలి. 3 విజిల్స్ వస్తే కూర చక్కగా తయారైపోతుంది. మూత పెట్టేసుకుని విజిల్ పెట్టేద్దామండి. 3 విజిల్స్ రావాలి. 3 విజిల్స్ వచ్చాక చూపిస్తానండి. స్టవ్ కట్టేశానండి. కొంచెం విజిల్ అది ఈ ప్రెషరు తగ్గిన తర్వాత
చూపిస్తానండి. కూర రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసి చూపిస్తాను. ఒకసారి చూద్దామండి. ప్రెజర్ అయిపోయింది. కూర అయిపోతుందండి. కూర అయిపోయిందండి. కూర అయిపోయింది. చాలా బాగుందండి కూర. ఒక్కసారి స్టవ్ వెలిగించి ఉప్పు సరిపోయిందో లేదో చూసి ఉప్పు కారం స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. సిమ్లో పెట్టి పేస్ట్ అయిపోయినాయండి ముక్కలు. ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూస్తానండి. ఉప్పు కారం అన్నీ సరిపోయినాయండి. ఇంకేం వేసుకోక్కర్లేదు. కూర రెడీ అయిపోయిందండి. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీస్తానండి. చాలా బాగుందండి కూర. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసి చూపిస్తానండి. సర్వింగ్ బౌలు ఇదిగోండి. కూర చాలా బాగుందండి. కూర అన్నీ సరిపోయినాయండి. పర్ఫెక్ట్గా కరెక్ట్గా వచ్చింది. 3 విజిల్స్ వస్తే సొరకాయ, ఇప్పుడు హైబ్రిడ్ సొరకాయలు కదండి, దొడ్లో ఆర్గానిక్ అయితే 2 విజిల్స్కే పేస్ట్ అయిపోతుంది. అందుకని ఇది ఆర్గానిక్ కాదు కదండి, అందుకని 3 విజిల్స్ రావాలి. 3 విజిల్స్ వస్తే ఒక్కొక్కసారి సొరకాయలో నీళ్ళు ఉండవండి. అది మనం చూసుకుని కాస్త నీళ్ళు పోసుకోవాలి. ఇదిగోండి కూర. ఇదిగోండి కూర. చాలా బాగుందండి కూర. నా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి కూర. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ సపోర్ట్ చేయండి.